హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ వందనాలండి. నేను మాస్టర్ రాజు. మరి వెల్కమ్ టు మాస్టర్ రాజు బైబిల్ టీవీ ఛానల్. మరి మా ఛానల్లో మీకు అన్నీ కూడా లేటెస్ట్ మరి బైబిల్ సంబంధించిన బైబిల్ చరిత్రాత్మకమైన విషయాలు చెప్పడం, బైబిల్లో ఉన్న ఆధ్యాత్మిక విషయాలు చెప్పడం, మరి బైబిల్తో కనెక్టెడ్ ఇజ్రాయెల్ దేశం ఒక ఆ పాత నిబంధన కొత్త నిబంధనకి చరిత్రాత్మకమైన విషయాలు వివరించడం, దీనికి సంబంధించిన లేటెస్ట్ ఈవెంట్స్ కూడా చెప్పడానికి నేను వివరిస్తాను. ఈరోజు పర్టికులర్ టాపిక్ మీకు చెప్పబోతున్నాను ఏంటంటే, ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రాహీం రైసీ ఆయన యాక్సిడెంట్ అయిపోయాడు. హెలికాప్టర్లో వెళ్తుండగా ఆయన చనిపోయాడు. ఒకసారి న్యూస్ వినండి. ఇబ్రాహీం రైసీ విదేశాంగ మంత్రి అమీర్ బ్లోలాహియస్ మరికొందరు కలిసి దీన్ని ప్రారంభించారు. వీటిని ప్రారంభించి తిరిగి ఇరాన్కు బయలుదేరారు. జోల్ఫా ఏరియా వరకు వచ్చే వరకు అంతా బాగానే ఉంది. బట్ ఆ ఏరియాలోకి వచ్చాకే సీన్ మారిపోయింది. ఏం జరిగిందో తెలియదు కానీ ఏటీసీతో లింక్ కట్ అయింది. వీరి హెలికాప్టర్ను ఫాలో అవుతున్న మరో 2 హెలికాప్టర్స్ ల్యాండ్ అయ్యాయి. కానీ వీరి హెలికాప్టర్ మాత్రం కుప్పకూలింది. అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయితే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. నో సర్వైవర్స్, అందరూ చనిపోయారు. స్టేట్మెంట్ ఇచ్చారు ఆ దేశ అధికారులు. బట్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే అధ్యక్షుడు హెలికాప్టర్ను ఫాలో అవుతున్న మరో 2 హెలికాప్టర్లు సేఫ్గా ల్యాండ్ అయ్యాయి. అధ్యక్షుడు హెలికాప్టర్ మాత్రమే క్రాష్ అయింది. విన్నారు కదా. సో వెళ్తుండి చనిపోయాడు. ఆదివారము ఆయన చనిపోయారు. సో జొఫా అనే ఒక ప్రాంతంలో క్రాష్ ల్యాండ్ అయిపోయింది. బీబీసీ న్యూస్ ఇచ్చింది. అన్ని న్యూస్ ఛానల్స్ చెప్తా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే, ఆయనతో పాటు అబ్దుల్ హుసైన్ కూడా విదేశాంగ మంత్రి కూడా చనిపోయాడు. అలాగే ఆయనతో పాటు 2-3 మళ్ళీ చనిపోయారు. 3 హెలికాప్టర్లు వెళ్ళేవి, 2 సేఫ్ ల్యాండింగ్ అయ్యి, ఒకటి మాత్రము యాక్సిడెంట్ అయిపోయింది. దీనికి కారకులు ఎవరో తెలియదు. మరి అందరూ సస్పెక్ట్ చేస్తున్నారంటే ఇజ్రాయెల్ మీద సస్పెక్షన్ చేస్తారు. ఎందుకంటే భద్రశత్రువు అని ఇజ్రాయెల్. వాళ్ళ తర్వాత అమెరికా మీద సస్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సరే, ఇంతకీ విషయం ఏంటంటే, సంబరాలు చేసుకున్నారు. ఎవరైనా చనిపోతే సంబరాలు చేసుకుంటారా? ఒక దేశ ప్రెసిడెంట్ చనిపోవడం ఏంటి, సంబరాలు చేసుకోవడం ఏంటి? ఇప్పుడు చాలా వింతగా ఉంది కదా. ప్రజలందరూ సంబరాలు చేసుకున్నారట. ఎందుకు సంబరాలు చేసుకున్నారో ఆ విషయం మీకు నేను వివరిస్తాను. కొంతమంది ప్రార్థన చేశారట, కొంతమంది హెలికాప్టర్ డే అని కూడా చెప్పుకున్నారట. ఈయన ఇబ్రాహీం రైసీ పవర్లో వచ్చినప్పుడు ఈయన ఏం చేశాడంటే, 1988లో 5,000 ఖైదీల్ని ఆయన హతమార్చాడు. అంటే ఉరిశిక్ష విధించాడట. ఎవరైనా కానీ ఇరాన్లో కొందరు మాత్రం రైసీ మరణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కొందరైతే మొదటిసారి ఓ హెలికాప్టర్ ప్రమాదంలో బాధితులు జీవించి ఉండొద్దన్న ప్రార్థనలు చేశామంటూ ట్వీట్ చేశారు. మరికొందరు హ్యాపీ హెలికాప్టర్ డే అంటూ ట్వీట్ చేశారు. విదేశాల్లోని ఇరాన్ కాన్సులేట్ల ముందు డ్యాన్సులు చేస్తూ కొందరు కనిపించారు. ఇక ఇరాన్లో కొందరు బాణాసంచా పేల్చి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కూడా కనిపించారు. ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, ఆ పొజిషన్కు రావాల్సిన అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి రైసీ. చాలా రోజులుగా ఆయనే కాబోయే సుప్రీం అన్న ప్రచారం కూడా ఉంది. మరి అలాంటి వ్యక్తి మరణిస్తే సంబరాలు చేసుకోవడం ఏంటనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నిక కాకముందు నుంచే ఇరాన్లో చాలా క్రూరంగా వ్యవహరించారన్న ప్రచారం ఉంది. ఇక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అది మరింత పీక్స్కు చేరింది. రైసీపై అనేక ఆరోపణలు ఉన్నాయి. రైసీ ఇస్లామిక్ ఆచారాలను ఆచరించే విషయంలో చాలా క్రూరంగా వ్యవహరించారు. ఇరాన్లో ఫ్రీ స్పీచ్పై ఉక్కుపాదం మోపారు. హిజాబ్కు సంబంధించి కఠినమైన రూల్స్ పెట్టారు. మోరల్ పోలీసింగ్ ఏర్పాటు చేయడం, ఇస్లాం విధానాలను అనుసరించని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం, ఇవి ఆయనపై ఉన్న ఆరోపణలు. ఇక 2022లో హిజాబ్ ధరించలేదని అరెస్ట్ అయ్యి ఆ తర్వాత పోలీస్ కస్టడీలో మృతి చెందిన మాషా అమినీ ఇష్యూ ఇరాన్లో మాత్రమే కాదు, అనేక ముస్లిం కంట్రీస్లో ప్రకంపనలు సృష్టించింది. 1979 ఇరాన్ విప్లవం తర్వాత ఆ దేశం ఎదుర్కొన్న అత్యంత సంక్షోభ సమయాల్లో ఇది ఒకటి. 1988లో ఇరాన్ ఇరాక్ యుద్ధంలో చిక్కిన యుద్ధ ఖైదీలను ఉరిదీయించాడు రైసీ. దాదాపు 5,000 మందిని నిర్దాక్షిణ్యంగా ఉరిదీశారు. ఇలాంటి దారుణాలన్నీ తన ట్రాక్ రికార్డులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఇలా ఉందని చేస్తారా, చేయకూడదు. నెక్స్ట్ 79లో ఈయన ఒక హిజాబ్ కోసమని మరి అక్కడ ఇస్లామిక్ చర్య కఠినమైన మోరల్ లాస్ ఇంప్లిమెంట్ చేశాడు. అది ప్రజలకు నచ్చలే. అందువల్ల 2002లో హిజాబ్ కేసు వచ్చేసి చాలా ఫేమస్ అయిందట అక్కడ. మరి ఈ విధంగా చాలామంది ఆయన వ్యతిరేకంగా ఉన్న టైంలో ఆయనకి యాక్సిడెంట్ అయిపోయింది. అందుకే ఆ రాజ్యం అంతా కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటాను, పటాకాలు వేసటం, మరి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంటే అదే అనమాట. అందుకే పరిపాలన చాలా
నియంత పరిపాలన ఉన్నదని అక్కడ అర్థమవుతుంది. సరే, ఏదేదైనా అది వాళ్ళ దేశ సమస్యలండి. మరి నేను ఎందుకు చెప్తున్నా ఉన్నానంటే, వీళ్ళందరూ ఇజ్రాయెల్ దేశంతో చాలా విభేదిస్తూ ఉన్నారు. కొద్ది వారం రోజుల క్రితమే ఎక్కడ లేని బాంబులన్నీ సుమారు 3,000 బాంబులు ఇజ్రాయెల్ మీద వేశారు. ఇజ్రాయెల్ కూడా 2 రోజులు ఆగి తన తిరుగు దాడి కొట్టిందన్నమాట. ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది మనమందరం అనుకున్నాం. అంతలోనే ఇది ఇన్సిడెంట్ జరిగింది. సో ప్రపంచ పట్టణంలో ఎంత మలుపులు చెందుతుందో మనకు తెలియట్లేదు కదండి. కానీ ద సెంటర్ ఆఫ్ ద పాలిటిక్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్. అది ఇజ్రాయెల్తో సంబంధించిందిగా మనం చూస్తాం. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం అక్టోబర్ 7న స్టార్ట్ అయ్యి నేను రఫా బార్డర్ కూడా బంద్ చేశారు. అక్కడ వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఎవరు హమాస్ ఫైట్ చేస్తుంటే వీళ్ళు వాళ్ళని ఇది చేసి ప్రతిఘటించి వాళ్ళని వెంటబెడుతున్నారు. అక్కడ ప్రజలు ఎటు వెళ్ళిపోవాలి. ఇది ఒక హ్యూమటేరియన్ విషయం కూడా మనం చూస్తున్నాం. అయితే ప్రెసిడెంట్ ఎబ్రాహీం రైసీ చనిపోవడం అనేది ఒక సస్పెన్స్గా ఉంది. దీన్ని మరి కొద్ది రోజుల్లో ఏం చెప్పబోతున్నారో మనకు తెలీదు. కానీ నా టీవీలో నా ఒక ఛానల్లో మీకు విషయాలన్నీ చెప్తుంటాను. బైబిల్ రిలేటెడ్ విషయాలు మాత్రమే మీకు తెలియపరుస్తుంటాను. ఇది లేటెస్ట్ న్యూస్ అండి. మరి ప్రపంచ యుద్ధం కాస్త అవ్వవలసింది కాస్త పోయి కూలైంది. ఇరాన్కి రష్యాకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటైతే మాత్రం ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం కొద్ది రోజులు వెయిట్ చేసి చూద్దాం. ఇంకా చాలా రిపోర్ట్స్ వస్తే ఆ విషయాలు కూడా తెలియపరుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి నా ఛానల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే కమెంట్ పెట్టండి. ఓకేనా? నేను మీ మాస్టర్ రాజు, గివింగ్ ద రిపోర్ట్ అండ్ న్యూస్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా?